హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఆర్బీఐ గురించి తెలుసుకుందాము. ఓకే, ఆర్బీఐ స్టాండ్స్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఈజ్ ఇండియా సెంట్రల్ బ్యాంకు. ఇది సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ. It is responsible for regulating the country's currency and credit system and maintaining monetary stability. అంటే మన కరెన్సీని ఇది రెగ్యులేట్ చేస్తుంది. మన దేశ కరెన్సీని రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేస్తుంది. క్రెడిట్ సిస్టమ్ను, ఇంకా మానిటరీ స్టెబిలిటీని ఇదంతా మెయింటైన్ చేస్తుంది, రెగ్యులేటింగ్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్స్ వచ్చి ఆర్బీఐస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ రెగ్యులేటింగ్ ద ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్. బ్యాంక్ నోట్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు కదా ఆర్బీఐ, అప్పుడప్పుడు వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మెయింటైనింగ్ రిజర్వ్స్. ఓకే, ఆపరేటింగ్ ద కంట్రీస్ క్రెడిట్ అండ్ కరెన్సీ సిస్టమ్. మెయింటైనింగ్ రిజర్వ్స్ అంటే కంట్రీస్ క్రెడిట్ అండ్ కరెన్సీ సిస్టమ్ను మెయింటైన్ చేస్తుంది, రిజర్వ్స్ను. ఓకే, మేనేజింగ్ పబ్లిక్ డెప్ట్, యాక్టింగ్ యాజ్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అండ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. పబ్లిక్ డెప్ట్ను మేనేజ్ చేస్తుంది. అంటే ఇది బ్యాంకర్ లాగా గవర్నమెంట్కు బ్యాంకింగ్ సిస్టమ్కు మధ్యలో బ్యాంకర్గా ఇది యాక్ట్ చేస్తుంది. ఓకే, the RBI is governed by a central board of directors appointed by the government of India. RBI is governed by సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రిక్రూట్ అవుతారు, వాళ్ళు అపాయింట్ అవుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇస్తుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు. ఓకే, ద బోర్డ్ ఇంక్లూడ్స్ ఏ గవర్నర్ అండ్ అప్ టు 4 డిప్యూటీ గవర్నర్స్. ఈ ఆర్బీఐ బోర్డు ఒక గవర్నర్ ఉంటారు, దాంట్లో 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. దాంట్లో మెయిన్ ఒక గవర్నరు, నెక్స్ట్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఆర్బీఐలో. ఓకే, ఆర్బీఐ బోర్డులో. ఓకే, మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ కంట్రోల్స్ ద మానిటరీ పాలసీ ఆఫ్ ఇండియన్ రూపీ. ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది ఇండియన్ రూపీ మానిటరీ పాలసీని. ఓకే, మానిటరీ పాలసీ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ ఆర్ మానిటరీ అథారిటీ ఆఫ్ ఎ కంట్రీ కంట్రోల్స్. అంటే గవర్నమెంటు, సెంట్రల్ బ్యాంకు, మానిటరీ అథారిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఏం కంట్రోల్ చేస్తారంటే వీళ్ళంతా కలిసి గవర్నమెంట్, ఆర్బీఐ, మానిటరీ అథారిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సప్లై ఆఫ్ మనీ సప్లైను కంట్రోల్ చేస్తారు. అవైలబిలిటీ ఆఫ్ మనీ ఎంత ఉంది అదంతా అవైలబుల్గా చూస్తారు. సప్లై చేస్తారు మనీని మార్కెట్లో. ఓకే, కాస్ట్ ఆఫ్ మనీ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు అటైన్ ఏ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఓరియంటెడ్ టువర్డ్స్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఎకానమీ. గ్రోత్ స్టెబిలిటీ కోసము వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాస్ట్ ఆఫ్ మనీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదంతా కంట్రోల్ చేస్తారు టువర్డ్స్ గ్రోత్ కోసం. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ను అందుకునేదానికి టు సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, టు అటైన్ ఏ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ కోసము, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కోసం వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను తగ్గిస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. ఎందుకు? గ్రోత్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఎకానమీ. మన ఎకానమీ బాగుండేదానికి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు ఆర్బీఐ వాళ్ళు. ఆర్బీఐ గవర్నర్ అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్. ఓకే, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, monetary policy rests on the relationship between the rates of interest in an economy, that is the price at which the money can be borrowed. And RBI is a member bank of Asian Clearing Union. Okay friends, ఇది RBI గురించి. థ్యాంక్ యూ, బాయ్.